గురూజీ మీరు చెప్పినట్లు ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ దేవాలయం ఇప్పుడు దాదాపు 2.777 అంటే దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుంది. ఈవెన్ భూకంపం 10 తీవ్రతతో వచ్చినా కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా బాలరాముడి మీద సూర్యకిరణాలు ప్రసరించేలా డిజైన్ చేస్తున్నారు. ఒక్క ఇనుప కడ్డి కూడా వాడకుండా అక్కడ కట్టడం కడుతున్నారు. ఇంత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ అయోధ్య రామ మందిర్ నిర్మాణం సంబంధించి భారతదేశం అనేది ఒక హిందూ దేశము, హిందువులు ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి రామ భక్తులకు కావచ్చు, హనుమంత భక్తులకు కావచ్చు, ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో జరుగుతున్నటువంటి అయోధ్య రాముడిని తాకినటువంటి పాదాలను తాకినటువంటి అక్షింతలు ప్రతి ఒక్క రామ భక్తుడికి అందాలని చెప్పేసి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్నందుకు అక్షింతల పంపిణీ జరుగుతుంది. ఈ అక్షింతల పంపిణీ విషయంలో కావచ్చు, కొంతమంది మతోన్మాద ముసుగులో కావచ్చు, కొంతమంది ఇంకా స్వామీజీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా దూషణ చేస్తున్నారు. ఒక మతాన్ని మనం గౌరవించకపోయినా పర్లేదు, కానీ వారి మతం యొక్క ఆచారాలను, సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించాలి. అక్షింతల విషయంలో కూడా వ్యంగ్యస్త్రాలు చేస్తున్నారు చాలామంది. అంటే అంధభక్తులు అనొచ్చా వాళ్ళని, లేదంటే మూఢ విశ్వాసాలని నమ్మని ఒక హేతువాదులుగా పేర్కొనొచ్చా? వాళ్ళ మీద మీ వ్యాఖ్యలు ఏంటి? మంచి ప్రశ్న వేశారు. అక్షతల మీద నాకు కూడా ఎన్నో ఫోన్లు వచ్చాయి, ఎంతోమంది భక్తులు కూడా అడిగినారు. పంతులు గారు రామాలయ ప్రతిష్ట కూడా జరగలేదు, విగ్రహ పూజకు అంకురార్పణ కూడా చేయలేదు, గణపతి పూజ కూడా చేయలేదు, అక్షతలు ఎక్కడి అని చాలామంది కూడా అడిగినారు. భక్తులకు అందరికీ చెప్పినాను, ఈ అక్షతలు ఎక్కడి అంటే శంకుస్థాపన చేసినటువంటి అక్షతలు ఉన్నాయి మనకు. అక్షతలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రామ మందిర నిర్మాణం ఇక్కడే అని శంకుస్థాపన గడ్డపార వేసి మనం శంకుస్థాపన చేస్తాం, భూమి పూజలు అవన్నీ కూడా చేస్తాం కదా, దాని అక్షతలు అన్నది అందరూ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఈ అక్షతలు పూజ రాకముందు వచ్చినాయి, ఎక్కడి అక్షతలు అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఈ అక్షతలు భూమి పూజ చేసినప్పుడు వంటి అక్షతలు మనం అక్షతలతో పూజిస్తాం కదా, ఆ అక్షతలు కొన్ని తీసుకున్నారు అందరికీ వచ్చాయి. అంటే అక్షతలు భారతదేశమే కాదు, ప్రపంచ నలుమూలలు కూడా వెళ్తున్నాయి. అన్ని అక్షతలతో పూజించారా? కాదు కదా. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని అక్షతలు వచ్చాయి, మా దగ్గర కనీసం లేలేనో ఒక 1 కిలో 100 అక్షతలు వచ్చాయి. ఆ అక్షతలు కనీసం లేలేనో ఒక 3-4 వేల మంది పంచాం. 1 కిలో అక్షతలు 3-4 వేల మంది పంచుతామా? మనం పంచలేం కదా. మేము కొన్ని అక్షతలు కలిపి రాముల వారి ఆలయంలో స్వామివారి పాదాల దగ్గర అర్చించి, అమ్మవారి యొక్క పాదాల దగ్గర కూడా అర్చించి, లక్ష్మణుడి యొక్క పాదాల దగ్గర కూడా అర్చించి, ఆ అక్షతలు మళ్ళీ వచ్చి దీనిలో కలిపి అక్షతలందరికీ కూడా పంచుతాను. చాలా మంది కూడా అడిగారు మాకు, ఈ అక్షతలకు రాముల వారి ప్రతిష్టాపనే కాలేదు, పోనీ కళ్యాణం కూడా కాలేదు, కళ్యాణం అక్షంతలు ఇచ్చినా కూడా దాన్ని ఏమన్నా అనుకోవచ్చు. ఈ అక్షంతలు ఎక్కడి అంటే రాముల వారి యొక్క శంకుస్థాపన, రామ మందిర శంకుస్థాపన జరిగినటువంటి అక్షతలు అంతటా తిరుగుతున్నాయి. అవును, మా ఆలయంలో కళ్యాణం చేసినప్పుడు అక్షతలు ఇస్తాం మేము చాలా మంది. కళ్యాణం కంకణాలు కూడా ఇస్తాం. ఎవరో చూస్తారు, అమ్మ ఎక్కడి మీకు అవి కంకణం ఎక్కడి, అక్షతలు ఎక్కడి, మీ శిరస్సు పైన వేసుకుంటారా? ఇట్లా ప్రధాన ఆలయంలో అక్కడ ఇలా జరిగిన మాకు కూడా కొన్ని కావాలి అనగా వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు. వాళ్ళని చూసి ఇంకోరు, వాళ్ళని చూసి ఇలా 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 రాముడి యొక్క అక్షతలు పెరిగిపోయినాయి భారతదేశంలో. చాలా మాకు కావాలి అక్షతలు, మాకు కావాలి, మాకు కావాలి. అరే భక్తులు చాలా మంది కూడా అడుగుతున్నారు. రాముడి యొక్క ప్రభంజనము శంకుస్థాపన నుంచే ప్రారంభమైంది, అది అక్షతల రూపంలో ఇంకా ప్రారంభమైంది. అందరికీ అక్షతలు పంచుదామని అందరూ కూడా కంకణం కట్టుకొని అందరూ కూడా అక్షంతలు పంచడం జరుగుతుంది. రాముడు వారి యొక్క అక్షంతలు అంతటా కూడా తిరుగుతున్నాయంటే ప్రధాన కారణము ఇదే తప్ప ఇంకేమీ లేదు. దీనిపైనగా అరుస్తుంటారు, చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళది. ఒకటి నేను ఎవరికైనా కానీ ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరైనా వ్యంగ్యాస్త్రాలు అంటే నానా విధాలుగా మాట్లాడుతుంటారు, వారికి సమాధానం మనం చెప్పాలి. చెప్పకపోతే అవి నిజమవుతాయి, అవి బలపడుతుంటాయి కూడా కదా. వాళ్ళు అలాగే అడుగుతుండాలి, మేము ఇలాగ చెప్తూనే ఉండాలి. అలా వాళ్ళు అడగకపోతే అర్థం లేదు, మేము చెప్పకపోతే పరమార్థం లేదు కదా. వాళ్ళు అడుగుతూనే ఉండాలి, మేము చెప్తూనే ఉండాలి. అడిగేవాళ్ళు అడగని కదా, చెప్పేవాళ్ళము అడిగేవాడు ఒక్కడైతే కనుక చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు మన సనాతన ధర్మంలో కదా. అడిగేవాడు చెడు ఆలోచనతో అడిగేవాడు ఒక్కడు. సనాతన ధర్మంలో మంచిగా చెప్పేవాడు ఆ ఒక్క ప్రశ్నకు 100 మంది ఉన్నారు. అలా 100 మంది ఉంటే
1000 మంది ఉంటారు, 1000 మందికి 1,00,000 మంది ఉంటారు. కాబట్టి అడిగేవాడు కూడా ఉండాలి. అడగకపోతే చెప్పేవాడు లేడు కదా కదా. ప్రజలు జ్ఞానవంతులు ఎప్పుడు అవ్వాలి అంటే అడిగేవాడిని కూడా మనం దూషించకూడదు కూడా. వారికి మనం సరైన సమాధానం, వారికి అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పాలి. మనం చెప్పిన సమాధానం వారికి అర్థం కాలేదంటే వాడు అవివేకి కదా, వాడికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గురువుగారు, మీరు చెప్పినట్లు ఒక అబద్ధాన్ని ఇదే నిజం అని చెప్పేసి ప్రజలకు కావచ్చు, విషయం తెలియని వాళ్ళకు కూడా అది చెప్తుంటే రాను రాను అదే అబద్ధాన్ని నిజం అనుకుంటారు. కానీ వాస్తవంగా ఏ రోజుడికైనా అబద్ధమే తేలుతుంది, నిజమనే తేలుతుంది. మీరు చెప్పింది వాస్తవం అది. ఇంకొకటి, ఈరోజు జనవరి 22వ తారీఖు అయోధ్య రామ మందిర నిర్మాణం విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట కావచ్చు, దేవాలయంలో కావచ్చు ఒక దీపం వెలిగించండి. భారతదేశం నలుమూలల దేదివ్యమానంగా మనది నిలబడిపోతుంది. మన భారతదేశం విశ్వగురు స్థానంలోకి వెళ్ళబోతుంది అని నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఒక పిలుపు ఇస్తే, సో గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, హేతువాదులు కావచ్చు, మతోన్మాద శక్తులు కావచ్చు, మిగతా వాళ్ళు అంటే ఓర్వలేనటువంటి కొన్ని రకాల అసాంఘిక శక్తులు నిజంగా దీపం వెలిగిస్తే భారతదేశం వెలిగిపోతుందా అనే ఒక వాళ్ళని నిజంగా జ్ఞానవంతులనాలో లేదంటే మేధావి తన ముసుగులో ప్రజలని విచ్ఛిన్న కారణాలలో తెలియదు. కానీ మీడియా ముఖంగా ఇలాంటి వారిపై మీరు ఇచ్చే సందేశం ఏంటి? దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలా దీపం వెలిగించడం వల్ల జరిగే మంచి ఏంటి? రైట్, మంచి ప్రశ్న వేశారో. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రశ్న ఉంటేనే జవాబు ఉంటుంది కదా. ప్రశ్న జవాబు లేకపోతే కనుక ప్రశ్న ప్రతి ఒక్కరిని డ్యామేజ్ చేస్తుంది కదా. అది ఒక చెడు శక్తి లాగా. అదే జవాబు వచ్చేసరికి ప్రశ్న ఏమవుతుంది, వీక్ అయిపోతుంది కదా. ఈ మతతత్వ శక్తులే కానీ ఈ సూడో సెక్యులరిస్టులు ఉంటారు చాలామంది కూడా. మేము అన్ని మతాల వారిని సరసమానంగా చూస్తామంటే ఇది భారతదేశము హిందూ దేశం. నిజంగా చెప్పాలంటే హిందూ దేశంగా దీన్ని చేసేయాలి. చేసేస్తే ఈ అరిసే వాళ్ళు ఉన్నారు కదా, భారతదేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మనకు ఫ్రీడమ్ వస్తుంది. నువ్వు అడుగుతున్నావు, అడుగు, ఒక సందేహంగా ఒక ప్రశ్నలాగా అడుగు. కానీ అడిగేది ఏంటంటే విషం జిమ్మేటువంటి ప్రశ్నలు ఉంటాయి. కొన్ని విషం జిమ్మేటి మంచి వాళ్ళని చెడగొట్టేటువంటి ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు అంతా. సో వాళ్ళు కొన్ని ఎలా అంటే ప్రశ్నలు వాళ్ళకి అర్థం కావు, ఏదో వేసేయాలి. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామా, ప్రజలు విచ్ఛిన్నం చేయాలి, మొత్తము విష సంస్కృతి లాగా ప్రచారం చేయాలి సనాతన ధర్మాన్ని అని ఆలోచిస్తున్నా. అది ఎప్పటికీ కాదు. నేను చాలామంది కూడా నేను చెప్పుకున్నాను, సనాతన ధర్మం అనేది ఎప్పటికీ పరిఢవిల్లుతూనే ఉంటుంది. ఇది నూతనంగా బ్రిటిష్ వాళ్ళు పాలించారు, దానికి ముందు ముస్లిం రాజులు కూడా పాలించారు, ఎన్నో ఆలయ ధ్వంసం చేశారు. మరి హిందుత్వం నశించిపోయిందా? ఎన్నో ఆలయాలు భూగర్భంలో నీలవట్టం చేశారు. ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం నశించిందా? తర్వాత వీళ్ళు కూడా వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చాలా మటుకు కూడా తొక్కేశారు. నశించిందా? నశించలేదు. ఈ సనాతన ధర్మం ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటుంది నూతనంగా. ప్రతిరోజు సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడు, చంద్రుడు ఏ విధంగా ఉదయిస్తాడు, అదే అంతే నూతనంగా ఈ సనాతన ధర్మం ఉంటుంది. ఇక చాలా మంది కూడా ఎన్నో అంటుంటారు. వాళ్ళకొక్కడే సమాధానం నిజంగా చెప్పాలంటే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. ఇంకొకటి ప్రకటిస్తేనే అందరూ నోరు మూసుకుని ఉంటారు. ఇంకోటి గురుగారు, మీరు చెప్పినట్లు అంటే హిందూ పురాతన సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ సనాతన ధర్మం అనేది ఈనాటిది కాదు. గతంలో మీరు చెప్పినట్లు సింధు నాగరికత తీసుకున్నా, ఆర్యుల నాగరికత తీసుకున్నా, అదేవిధంగా ముస్లింలు పాలించే కాలం కావచ్చు, బ్రిటిష్ కాలం కావచ్చు, స్వాతంత్రం తర్వాత చూసుకున్నప్పటికీ కూడా హిందూ మతం అనేది అంటే హిందూ పురాణాలు వెలుగులోకి రాకుండా, హిందూ మత గ్రంథాలను అంతరించిపోయేలాగా, సంస్కృతిని నాశనం చేసేలాగా అగ్నిలో కూడా కొన్ని రకాలైన హిందూ గ్రంథాలను అంతం చేశారని చెప్తారు. అటువంటి క్లిష్ట సమయాల్లో అంటే ముస్లింలు పరిపాలించే ఒక సమయంలో కూడా హిందూ మత పునరుద్ధరణ కోసం, హిందూ మత వ్యాప్తి కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి ఒక వ్యక్తి
అతను వ్యక్తి కాదు శక్తి అని చెప్పేసి సాక్షాత్తు పార్వతీదేవి కాళికామాత రూపంలో ఒక ఖడ్గాన్ని ప్రత్యక్షమై ఖడ్గం ఇచ్చిందంట హిందూ మత పునరుద్ధరణ కోసం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈరోజు భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడం కోసం హిందూ మత సాంప్రదాయాలను హిందూ మత పునరుద్ధరణ కోసం ఏకతాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అభినవ ఛత్రపతి శివాజీ మహారాజుగా పేర్కొనొచ్చా? చక్కగా ఒక మాట మనకు భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ వాది యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదా. భగవంతుడు ఏమని చెప్పారు? ఎక్కడైతే క్లిష్ట పరిస్థితులు వస్తాయో అధర్మం పెచ్చురెళ్ళిపోతుందో అప్పుడు నేను ఖచ్చితంగా అవతరిస్తాను అని చెప్పాను కదా. మన అధర్మం పెచ్చురెళ్ళిపోయినప్పుడు అధర్మం తాండవం చేసుకున్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ఉద్భవించాల్సిందే. ఉద్భవిస్తే నిజంగా భగవంతుడు కనిపిస్తే ఆ శక్తిని మనం తట్టుకోలేము. భగవంతుడు ఏ విధంగా కనిపిస్తారంటే మానవ రూపంలోనే కనిపిస్తారు కదా. మనకు మానవ సేవయే మాధవ సేవ అని కూడా చెబుతున్నారు. మానవుడి యొక్క శరీరంలో ఆ భగవంతుడి యొక్క అణువంత శక్తి నిండి ఉండి ఈ కార్యాలను నడిపిస్తుంది ధర్మ మార్గాన్ని. కాబట్టి భగవంతుడు ఏదో ఒక రూపంలో రావచ్చు. ఇప్పుడు నా రూపంలో ఉంటే నేను రామందిరం కట్టిస్తే కనుక నా రూపం నా శక్తి సరిపోతుందా? సరిపోదు. మీరే ఉన్నారు వీరి రూపంలో వెళ్ళి రామమందిర నిర్మాణం కట్టిస్తే సరిపోతుందా? ఆ శక్తి సరిపోతుందా? ఆ పవర్ అనేది సరిపోదు. ఎందుకంటే మరి సాక్షాత్ ప్రధానమంత్రి వారు ఉన్నారు. వారి చేతిలో సర్వశక్తులు ఉన్నాయి, అధికారాలు కూడా ఉన్నాయి కదా. భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎన్నుకోవాలో, ఏ రూపంలో అవతరించాలో, ఏ శరీరాన్ని ఆవహించాలో ఆయనకన్నీ తెలుసు భగవంతుడికి. కాబట్టి నరేంద్ర మోడీ గారు రూపంలో వెళ్ళారు. కానీ భక్తులారా చాలా మంది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్గా తీసుకుంటున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్కి గురవుతున్నారు. ఇది ఓన్లీ ఒక బీజేపీ చేస్తుంది అని అనడం తప్పు. భారతదేశ ప్రధానిగా ఆయన కర్తవ్యం. ఇప్పుడు ఎంతోమంది మనం రాజులను కూడా పూర్వకాలంలో కూడా చూసాం. ఆ రాజులు కూడా చాలా ఆలయాలు కూడా కట్టించారు, ఎన్నో ఆలయాలు కదా. అది వారి యొక్క బాధ్యత. అదొక ధర్మ మార్గంలో ఒక కార్యాచరణ. అది మరి నరేంద్ర మోడీ గారి వారు కూడా ఉన్నారు. వారు కూడా మరి ఒక దేవాలయము, అది కూడా రామాలయము, అది కూడా ఎక్కడ? రాముడు పుట్టినటువంటి స్థలంలో కదా, అయోధ్యలో రామ జన్మభూమి. మనం ఫస్ట్ నుంచి అంటే రామ జన్మభూమిలో. అదే వేరే చోట ఎక్కడో రాముడు ఎక్కడో భద్రాచలం దగ్గర ఇంకెక్కడో నడిచిన చోట నడయాడిన స్థలం, లేదా ఆయన కూర్చున్నటువంటి స్థలం, లేదా ఆయన ఎక్కడో జపం చేసుకున్నటువంటి స్థలం అక్కడెక్కడో కట్టించట్లేదే. అక్కడ కట్టిస్తే వెళ్తారా? ప్రధాని గారు వెళ్ళారు కదా. మెయిన్ పాయింట్ రాముడు ఎక్కడ జన్మించాడు, రాముడి యొక్క బలమైన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తేలాయి పరిశోధనలు అంటే అయోధ్యలోనే తేలాయి. అక్కడ బాబ్రీ మసీద్ కదా. కాబట్టి అక్కడ శక్తి అనేది ఉంది. రాముడి యొక్క శక్తి అక్కడ తిరుగుతుంది. రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద సమస్యగా అయింది. ఆ సమస్య అంతా కూడా సమసిపోయింది కూడా. వాళ్ళు అటువైపున వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళకు కూడా స్థలం ఇచ్చాము కదా. ఇంకో స్థలం మనం కూడా తీసుకున్నాం.